ఒకటి నా హృదయపూర్వకమైనటువంటి రిక్వెస్ట్తోని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా, ప్రాధేయపడతా ఉన్నా. నేను గత 2 రోజులుగా 3 రోజులుగా చాలామంది ఆస్పిరెంట్స్తోని వాళ్ళ యొక్క బాధలు తెలిసిన తర్వాత ఎంటీ మైండ్తోని, చదవని మైండ్తోని, హెవీ సిలబస్తోని పరీక్షలకు పోవాలంటే మాకు భయం అవుతా ఉన్నది. మాది చివరి అవకాశం, మాకు మళ్ళీ అవకాశాలు రావు, మీరు ఉద్యోగాలు వేస్తాన్నా మేము ఎలిజిబుల్ కాము, దయచేసి మీకు దండం పెడతాం, మా కోరిక తీర్చండి, మమ్మల్ని ఆలకించండి అని చెప్పి నాకు ప్రాధేయపడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం లోపల నన్ను కాంగ్రెస్ పార్టీ తిట్టినా నేను పడతా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను వ్యతిరేకించడం నాకు ఇబ్బంది లేదు. కానీ ఒక పవిత్రమైనటువంటి, ఒక శాంక్టిటీ కలిగినటువంటి, ఒక ఆశయంతో మాట్లాడేటువంటి పిల్లల యొక్క కోరికను మనం ప్రభుత్వానికి తెలియచేయకపోతే, అవినీతి పరులు ఎవడో ఒకడు ఒక కోరిక అడుగుతాడు, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులంతా మాకు ఇది కావాలి, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్, మాకు 50,000 కోట్ల బడ్జెట్ కావాలి అడిగారు అనుకో, ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ఇవ్వలేదు. లేనప్పుడు ఎక్కడిస్తుందిరా, మన ప్రజల ఇంతే ఉంది, మన బడ్జెట్ ఇంతే, నేను మాట్లాడతా. నీ దగ్గర ఉన్నది ఏందయ్యా టైం, ఆ టైం అంట ఏదో పోస్ట్ పోన్ అయితే ఏమో అవుతుంది, మేము ఇవ్వలేం. పోస్ట్ పోన్ అయితే అలా కర్మ మీకు ఎందుక? పోస్ట్ పోన్ అయితే ప్రధానమంత్రి అనుకోండి, సార్ మీరు ఈ టైంలో ఎగ్జామ్ పెట్టారు, మీరు ఈ టైంలో ఏ ఎగ్జామ్ పెట్టారు, మా రాష్ట్రంలో ప్రజలు మేము 2 నెలలు టైం ఇచ్చినాం, ఆ టైం ప్రకారం మాకు ఎగ్జామ్ పెట్టే అవకాశం కలిగించండి, అడగండి ప్రధానమంత్రిని పోయి తీసుకోండి. మన యొక్క హైకోర్టులో ఉంటారు కదా, మన అడిషనల్ జడ్జి ఉంటారు కదా, వీళ్ళని పెట్టుకొని అడిగి మాట్లాడండి, న్యాయ నిపుణులు పెట్టి చేయండి. ఒక పవిత్రమైనటువంటి 45 రోజులు మేము చదువుకుంటాం సార్. ఎప్పుడైతే ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుంది? రోజు మీరు ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తామంటే, ఎప్పుడైనా వామప్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? గేమ్లో ఇలా సచిన్ టెండూల్కర్ 50 ఏళ్ళ నుంచి క్రికెట్ ఆడుతున్నాడు, వామప్ లేకుండా పోయి ఆడతాడా? వామప్ లేకుండా పోయి క్రికెట్ ఆడగలడా? రివిజన్ లేకుండా కూడా. ఎందుకంటే 50-60 పుస్తకాలు చదివినప్పుడు ఒక పేపర్ మీద రాసిస్తే ప్రిపేర్ అయ్యి స్పీచ్ ఇవ్వమంటే ఏడుస్తాం మనం. ఒక పేపర్ మీద రాసిచ్చి గంట సేపు టైం ఇస్తే అది ఉన్నది చదివి చెప్పడానికి మన శాత కాదు. ఒక ఇంగ్లీష్ నేర్చుకొని ఏ సర్టెన్ టైం అట్లీస్ట్ వితిన్ 1 మంత్ 30 రోజుల్లో ఇంగ్లీష్ అని ఉంటుంది. 30 రోజుల్లో ఇంగ్లీష్ మీరు నేర్చుకోవచ్చు అని ఉంటుంది. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడవచ్చు కదా, మరి మాట్లాడరు ఎందుకు? ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్రీ టైమ్ టు మేక్ ప్రిపరేషన్, టు డూ కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దట్ ఈజ్ వై ఒక కాన్సన్ట్రేషన్ టైంలో ఉద్యోగాలు పడ్డ తర్వాత 10 ఏళ్ళు వరుసగా కేర్లెస్గా చదివిన ఒకటే, ఒక 2 నెలలు, 1 నెల రోజులు కాన్సన్ట్రేషన్తో చదివితే ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. అలాంటి అతి పవిత్రమైనటువంటి కోరిక తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోరుతారు. అది ఒక భగవంతుని స్వరూపమైనటువంటి ఒక జ్ఞానంతో సమానమైంది, ఒక ధ్యానంతో సమానమైంది. ఆ టైం 2 లక్షలు కాదు, 4 లక్షల నిరుద్యోగులకు మీరిచ్చే 45 రోజులు ఒక ధ్యానంతో సమానం, ఒక పవిత్ర మాసంతో సమానం, ఒక ఆత్మశుద్ధితో సమానం, వీళ్ళు చేసేటువంటి ఒక యజ్ఞంతో సమానం. ఈ సమానమైనటువంటి వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమానికి మీరు 45 రోజుల అవకాశం ఇచ్చి చూడండి. అత్యున్నతమైనటువంటి ఫలితాలు, ఆనందం అటు స్కూళ్ళల్లో, ఇటు రాష్ట్రంలో, ఇటు ప్రభుత్వానికి ఇలా కనకం వరకు వర్షం కురిసేటువంటి అవకాశం వస్తుంది. అది కాకుండా రాయర్రి మీరు బల్చి చేస్తుర్రు, మీరేంది చెప్పేది, మేము ఉద్యోగాలు ఇస్తే మీకేమవుతుంది, ఇవన్నీ మాట్లాడడం లోపల అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి అనవసరంగా దొరికిపోవద్దని చెప్తా ఉన్నా.